నిజంగా మీరు అమ్ముడుపోయారా అనేది విషయాల గురించి చెప్పండి. ఒకవేళ అది యాక్సిడెంట్ అని చెప్పడం, నేను అమ్ముడు పోవడం అయితే నాకంటే ముందుగా పోలీస్ వ్యవస్థ అమ్ముడుపోయి ఉండాలి. రైట్. ఒకవేళ అది యాక్సిడెంట్ అని చెప్పడం అమ్ముడు పోవడం అయితే వాళ్ళకంటే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్ముడుపోయి ఉండాలి. అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక గతంలో సినిమా యాక్టరు ఇప్పుడు పాస్టర్గా యాక్ట్ చేస్తున్నాడు, జీవిస్తున్నాడు. వీళ్ళు గూగుల్ పే, ఫోన్పే పెట్టుకొని అడుక్కు తినడానికి వీళ్ళు చేసిన అతికి ఆయన పరువు పోయింది. ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా ఒకటే, బైక్ వచ్చి ప్రవీణ్ పగడాల గారి మీద ఏదో దుప్పటి కప్పినట్టు ఎలా ఉంది, ఎందుకుంది, ఎవరు పెట్టారు? వీళ్ళకంటే కోడి మేలు, కోడి బుర్ర మేలు. ఇంత అమాయకులు, ఇంత లాజిక్లెస్ ఫెలోస్ అసలు ఎలా క్రైస్తవులు అయ్యారు, ఎలా పాస్టర్లు అయ్యారు అన్నది ఫస్ట్ నాకు వచ్చేటువంటి అనుమానం. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మరొకసారి ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడం జరిగింది. సో ఈరోజు కలిసేటువంటి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన మీద వచ్చేటువంటి అలిగేషన్స్, అది కూడా దీనివల్ల ప్రవీణ్ పగడాల గారి యొక్క దాన్ని యాక్సిడెంటా హత్య అని నిరూపించక ముందే కొంతమంది వేరే విధంగా దాన్ని మోల్డ్ చేయడం వల్ల, తర్వాత ఆయన చేసినటువంటి ఎంక్వైరీస్ వల్ల కానివ్వండి, లేకపోతే వీడియోస్ రిలీజ్ చేసిన దాని మీద వల్ల కానివ్వండి, ఈరోజు ఆయన అమ్ముడుపోయారు అని, లేదా ఆయన కల్తీ అయిపోయారు అని చెప్పి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం జాన్ పాల్ గారితో మన ఐరా మీడియాలో కలవడం జరుగుతుంది. సో ఈరోజు ఆయన అడిగి అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నిందించడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐరా మీడియా, జాన్ పాల్ గారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఎలా ఉన్నారు? దేవుని వల్ల చాలా బాగున్నాను. సూపర్ అండి. జాన్ పాల్ గారు, నిజంగా చెప్పాలంటే అసలు మేము చాలా బాధపడ్డాం కొన్ని విషయాల్లో. బట్ ఆ విషయాలు ఏంటంటే, మీరు అమ్ముడుపోవడం ఏంటి? ఎందుకంటే మీరు ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, అండ్ ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడే ఒక పర్సన్ అని నాకు బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, అసలు మీరు అమ్ముడుపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగా మీరు అమ్ముడుపోయారా అనేది విషయాల గురించి చెప్పండి. మంచి ప్రశ్న నాగేంద్ర గారు. నేను అమ్ముడుపోయాను అని ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో కేసు క్లోజ్ అయినట్టే. ఎందుకంటే నన్ను కొన్నారు అంటే ఆ కొన్నటువంటి వ్యక్తులకి ఆ హత్యకి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. రైట్. కాబట్టి నేను అమ్ముడుపోయినటువంటి విషయం తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను కొన్నారో వాళ్ళని పట్టేసుకుంటే ఇంత రాద్ధాంతం అనేది కేసే క్లోజ్ అయిపోయింది. నిందితులు బయటకు వచ్చేస్తారు, హంతకులు బయటకు వచ్చేస్తారు. ఒకవేళ అది యాక్సిడెంట్ అని చెప్పడం, నేను అమ్ముడు పోవడం అయితే నాకంటే ముందుగా పోలీస్ వ్యవస్థ అమ్ముడుపోయి ఉండాలి. రైట్. ఒకవేళ అది యాక్సిడెంట్ అని చెప్పడం అమ్ముడు పోవడం అయితే వాళ్ళకంటే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్ముడుపోయి ఉండాలి. పర్ఫెక్ట్. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కొని ఉండాలని, పోలీస్ యంత్రాంగాన్ని కొని ఉండాలి, నన్ను కొని ఉండాలి. ఇంతమందిని కొని మేనేజ్ చేసేంత సినిమా ఇందులో లేదు, అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటంటే, మొదటి రోజు ఆయన మరణించిన రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి గారు ఏమన్నారు అంటే, పోస్ట్ మార్టం కూడా లేకుండా బాడీని ఇస్తే తీసుకుని వెళ్తాం అంది. దీనికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు, ఎందుకని ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి పెద్ద నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. అది యాక్సిడెంట్ కాబట్టి బహుశా ఆయన మీద ఇన్సూరెన్సెస్ ఉన్నాయనేటట్టుగా మాటలు వినపడుతున్నాయి కదా. అదే ఒకవేళ నిజమైతే 50 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అలా తీసుకుని వెళ్దాం అని అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రాద్ధాంతం చేసి ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, ఆ వ్యక్తే ఇంత పుండుకి కారణం. అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక గతంలో సినిమా యాక్టరు ఇప్పుడు పాస్టర్గా యాక్ట్ చేస్తున్నాడు, జీవిస్తున్నాడు. అక్కడ అవకాశాలు రాలేదు, ఇక్కడ ఫుల్గా అవకాశాలు వస్తున్నాయి. ఈ వ్యక్తి చేసినటువంటి చేసినటువంటి ఈ చాదస్త పనులకి, ఈ అల్లరికి ఈరోజు ప్రవీణ్ పగడాలన్న మరణించాడు అని బాధపడాలనో అర్థం కావట్లేదు, ఆయన పరువు బజారుకు వచ్చింది ఏంట్రా అని బాధపడాలనో అర్థం కావట్లేదు. దీన్ని ఆధారం చేసుకొని బయట వాళ్ళు మొత్తం క్రైస్తవ్యాన్ని ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా అని బాధపడాలనో అర్థం కావట్లేదు. నిజంగా చాలామంది కూడా మీరు అన్నదే నిజమైంది. ఏంటంటే అక్కడ చాలామంది క్రైస్తవ్యాన్ని ర్యాగింగ్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే మీ క్రైస్తవ్యంలో మేము తాగము, అసలు తాగుడంటేనే పడదు,
మేము ఒకసారి దేవుడి వైపు వచ్చాము అంటే వెనక్కి తిరిగి వెళ్ళము. అసలు ఏ సేవకుడైనా కానీ ఏ పాస్టర్ అయినా సరే ఒకప్పుడు కావచ్చు, కానీ ఒక్కసారి అంటే దేవుణ్ణి నమ్మి లోపలికి వస్తే మళ్ళీ ఆ మధ్యాహ్నం ముట్టుకోవడం కానీ ఎలాంటి కార్యాచరణలు చేయడం కానీ ఏమి ఉండవని చెప్పారు. కానీ ఈరోజు అందరూ కూడా దాన్ని హేళన చేస్తూ మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ హేళన అంతటి కారణం ప్రవీణ్ అన్న తాగడం కాదు, ఆయనది హత్య అని అరిచినటువంటి ఈ అభినయ దర్శన్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళు గూగుల్ పే ఫోన్పే పెట్టుకొని అడుక్కు తినడానికి వీళ్ళు చేసిన అతికి ఆయన పరువు పోయింది. ప్రాణం పోవడం ఒక ఎత్తు, పరువు పోవడం అది చాలా మంచి దారుణం అది. ఎందుకంటే చనిపోతాం, మీరు చనిపోతారు, నేను చనిపోతాను, మనమంతా చనిపోవాలి. ఒకరు యాక్సిడెంట్లో పోతారు, ఒకరు రోగం వచ్చి పోతారు, ఒకరు సహజసిద్ధంగా పోతారు, ఒకరు హార్ట్ అటాక్ పోతారు. ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏదో ఒక రూపాయన పోవాల్సిందే, ఇక్కడ స్థిరంగా ఉండేది ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు నిర్ణయించినటువంటి మార్గం ఉంటుంది. ఆయన అలా మరణించాలని దేవుడు నిర్ణయించాడేమో మనకు తెలియదు, ఆయన అలా చనిపోయాడు. ఇది సృష్టి విరుద్ధమేమీ కాదు, ఇది కొత్త వింతేమీ కాదు, చనిపోయాడు. కానీ పరువు పోవడం చూసావా, అది చాలా తప్పు. ఒకవేళ పరువు అయినా సరే ఈ వీధిలో ఉన్నటువంటి వ్యక్తులు తెలిసిందనుకో అదొక విధం, లేదా ఈ ఊర్లో ఉన్న వ్యక్తులు తెలిసిందనుకో అదొక విధం. ఈ ఊర్లో నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టుకొని మిగతా వాళ్ళు సర్వైవ్ కావచ్చు. కానీ మొత్తం ప్రపంచం అంతా మారుమోగేటట్టుగా, తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్కడికి ఈ విషయం తెలిసేటట్టుగా ఇంత స్థాయిలో పరువు పోవడం అనేది అది చాలా మానవత్వంతో ఆలోచించినప్పుడు చాలా బాధాకరమైన విషయం. ఆ బాధను తట్టుకోలేక మీకు మాట చెప్తాను, ఒకవేళ ఇంకా 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 తవ్వుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఇది కాదు ఇంకొకటి, ఇది కాదు ఇంకోటి అని తవ్వుకుంటూ పోతే ఇంకేదైనా విషయాలు ఏమైనా బయటకు వస్తే అది నిజం అబద్ధం పక్కన పెడితే అది నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాతావరణం ఉంది. ఎందుకంటే దీన్ని ఎవరు నమ్మలే, అలాంటిది బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఇది నమ్మలే. కానీ వీళ్ళు ఇది మేము నమ్మం అనేటప్పటికే ఇంకో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఒకదాంతో సరిపెట్టుకో అంటే సర్లే, సగం మంది అట్టి సగం మంది ఇటు, మొత్తానికి ఏదో ఒక 10 రోజులు మాట్లాడుతూ వదిలిపెట్టుండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇలా సాగదీసేటప్పటికీ పూర్తి స్థాయిలో పరువు పోయినటువంటి పరిస్థితి. ఆయనకి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి పోవడం మాత్రమే కాదు, యేసు ప్రభువును కూడా బూతులు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయంటే ఒకవేళ ఇంకేదైనా బయటకు వస్తే. ఇప్పుడు మీ వీడియోలో మీ ఛానల్లో ఒకానొక సందర్భంలో మీరు చెప్పారు, అసలు ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఆ నలుగురు అనేసి మీరు చెప్పడం జరిగింది. అది ఎవరు అనేది ఇప్పుడు మీరు నాకు చెప్పండి మన ఐరా మీడియాలో. ఎవరు అంటే ఈ సవేరా లిక్కర్ మార్ట్లో ఆయనకు మాస్క్ పెట్టుకోవచ్చినప్పుడు మాస్క్ తీసి నువ్వు ప్రవీణ్ పగడాల కదా అని గుర్తుపట్టి నీకైతే మేము మందమ్మము అని చెప్పకుండా మాస్క్ పెట్టుకున్నా సరే ఆ మందు ఇచ్చినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నంబర్ 2, మరలా పడిపోయినందుకు లేపిన వాళ్ళని రోడ్డు మీద పడినప్పుడు లేపినటువంటి వాళ్ళని అలా లేపకుండా ఉంటే అక్కడే పడిపోయి ఉండేమో, కాసేపు ఆలస్యమైండు, అక్కడే పడిపోయి స్పృహ తప్పిపోయి ఆ తర్వాత ఇంటి వాళ్ళు కాల్ చేసి ఇంటి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిండు. కానీ హుటాహుటిని పరిగెత్తుకుంటూ వచ్చి మానవత్వంతో ఆయనకు ఏమంటారు ఈ గాయాలను సహాయం చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే మరలా ఇంకొకసారి కేసర ప్రాంతంలో పడినప్పుడు అక్కడ కూడా సేమ్ అలాంటిదే చేశారు వాళ్ళు. అది కూడా ఒకవేళ వాళ్ళు ఎత్తకుండా వదిలిపెట్టేసి ఉంటే ఆయన ఆ బండిని ఎత్తుకోలేక ఆయన పడినప్పుడు ఇలా చేయెత్తి ఎవరైనా హెల్ప్ చేయండి అన్నట్టుగా అన్నారు కదా, అలాగే వదిలిపెట్టేసి ఉంటే ఆయన ఆ బండిని ఎత్తుకునే దానికి కాసేపు అటు ఇటు కొంచెం టైం అనేది వెనక్కి వచ్చి ఉండేది. ఆ టైంలో ఆయనకు మైండ్ ఏమైనా మారి ఉండేదేమో. కానీ హుటాహుటిని వచ్చి అంత తొందరగా ఆయన ఎత్తారు చూసారా, వాళ్ళు కూడా అందులో భాగమే అనుకుంటాను నేనైతే. తర్వాత ఇంకొక చోట ఏలూరులో మరలా ఆయన మద్యం కొనడానికి వచ్చినప్పుడు ఏంటి మాటికి మాస్క్ని కవర్ చేసుకుంటున్నామని అడగకుండా అలాగే లిక్కర్ అమ్మినటువంటి వాళ్ళని కూడా ఇందులో భాగంగా చేర్చారు. అటు తర్వాత ఏంటంటే ఇక్కడ కోదాడలో ఆయన హ్యాండిల్ అనుకుంటూ ఆ పెట్రోల్ గన్నును పట్టుకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి నువ్వు తాగి ఉన్నావు కదా అనేటట్టుగా గుర్తించి
బండి పక్క తీను బండి పక్క తీసి ఆయన ట్రాఫిక్ పోలీసుకి ఎవరు చేసి వాళ్ళని ఆయన అరెస్ట్ చేయించడం లేకపోతే ఇంటికి ఫోన్ చేయడం ఇలా చేయకుండా వాళ్ళని కూడా అనాలి మనం. ఇక ఇక ఈ కొవ్వూరు టోల్గేట్ తర్వాత ఈ గ్రావెల్స్ వేస్తారు కదా, కంకర రాళ్ళు వేస్తారు కదా, ఆ కంకర రాళ్ళు ఎందుకు అలా లూజ్గా వదిలిపెట్టారు అని వాళ్ళని కూడా మనం అనాల్సిన పరిస్థితి. ఓకే. సో ఇప్పుడు ప్రవీణ్ గారి హత్య కేసులో వీళ్ళందరూ కూడా ముడిపడి ఉన్నారని చెప్పి మన జాన్ పాల్ గారు కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే జాన్ పాల్ గారు, ఆ అభినయ్ దర్శన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అవును, ఆయన మీరు చేసేటువంటి అసలు మీరు చేసేది పరిచర్యే కాదు, మీకు అసలు ఒక చర్చ లేదు, అసలు మీరు ఉండేది కడపలో ఒక మారుమూల ప్రాంతంలో అని మాట్లాడి ఒక నలుగురు ఉన్న ప్లేస్లో ఎక్కడో మీరు చెప్తూ ఉండగాక ఆ సంఘం కూడా పెట్టుకోకుండా ఒక పాస్టర్గా చలామణి అవుతున్నారని కూడా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాలో అర్థం కాలే. వీడు అభినయ్ శ్రీకి ఎక్కువ, అమలాపాలకి తక్కువ. వీడు ఓవర్ యాక్షన్. నేనేం మాట్లాడుతున్నానంటే, నేను పాస్టర్ని కాదనక కాసేపు, నా చర్చి లేదనక కాసేపు, మరి నేను చర్చి కట్టుకోవాలని నేను కదా అడుక్కోవాలి డబ్బుని. నా చర్చి లేదు చూడండి అని డబ్బు అడుకోవాల్సిన ఎవరు? నేనే కదా. అయితే నేను పాస్టర్ని కాదనుకోండి, నేను పాస్టర్ కాకుండానే ఐరా మీడియాలోకి వచ్చానా? లేదే. ఇది మొదటిసారా? లేదు కాదు కదా. నేను పాస్టర్ కాకుండానే సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళానా? నేను పాస్టర్ కాకుండా క్రాంతి ఛానల్కి వెళ్ళాను? నేను పాస్టర్ కాకుండానే ఇన్ని తిరుగుతున్నానా? నేను పాస్టర్ కాకుండానే 1700 ప్రసంగాలు నా ఛానల్లో ఉన్నాయా? లేకపోతే నాకు నేనే సెట్టింగ్ వేసుకొని నాకు నేనే కొత్త ప్రదేశాల్లో వాక్యం చెప్పినట్టుగా నటిస్తున్నాను? అంటే ఇది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకుని మీ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా పెంచుకున్నారంట కదా. ఎంతమంది పెడితే ఏమన్నది ఉపయోగం? నేను గూగుల్ పే, ఫోన్పే పెట్టను, అకౌంట్ నెంబర్ పెట్టను, 1 కోటి మంది వచ్చే నాకు వచ్చే ఉపయోగం ఏముంటుంది? అభినయ్ దర్శన్కి 17K సబ్స్క్రైబర్స్ ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు. అయితే ప్రవీణ్ పగడాల మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు 56K 56,000 మంది వచ్చారు. నాకు 68,000 మంది సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్కి, ఇంకో ఛానల్కి 14,000 మంది సబ్స్క్రైబర్స్, ఇంకో ఛానల్ ఉంది నాది, మొత్తం 3 ఛానల్స్ ఉన్నాయి. దేంట్లో కూడా నేను ఇప్పటివరకు గూగుల్ పే, ఫోన్పే పెట్టలే. దేంట్లో కూడా నేను ఇప్పటివరకు పెట్టలే. నాకు ఆలోచన కూడా లేదు, నాకు సిగ్గు. కానీ ఈ వ్యక్తి అప్పటి నుంచి అడుకోవడం చేశాడు. అయితే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేను పాస్టర్ని కాదు అని అంటే కనుక, నాకు చర్చ లేదంటే కనుక, మరి ఇన్ని రోజులు నేను చేసిన ప్రసంగాలు ఎక్కడి నుంచి చేశాను? ప్రతి ఆదివారం నా చర్చ నుంచి ప్రసంగాలు వస్తాయి. మరి నేను ఎక్కడి నిలబడి మాట్లాడుతున్నాను? సరే, నేను పాస్టర్ని కాదు, వాక్యం చెప్తున్నాను. ఎంతమంది వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తిని పాస్టర్ అంటారు? ఒక పాస్టర్ కింద ఎంతమంది వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తిని పాస్టర్గా గుర్తించవచ్చు? 4 ఇళ్ళు అన్నాడు. ఓకే, 4 ఇళ్ళు వదిలిపెట్టే 2 ఇళ్ళే ఉన్నాయనుకో, 2 ఇళ్ళు ఉంటే పరిచయం చేయకూడదా? చేయాలి. పాస్టర్గా ఉండకూడదా? అసలు వాక్యం చెప్పాల్సిందే ఎక్కడైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి, ఎక్కడైతే సువార్త అందలేదో వాళ్ళకి చెప్పాలి. వీడు కడపను వదిలిపెట్టి రాజమండ్రికి ఎందుకు వెళ్ళాడు? వీడిది కడప. అక్కడికి కూడా వస్తున్నానండి. ఇప్పుడు మీరు ఆ మాట కూడా అన్నారు, నువ్వు కడపను వదిలేసి రాజమండ్రికి ఎందుకు వెళ్ళావో నా నోటితో చెప్పించాలనుకుంటే చెప్పమంటే చెప్తా, కానీ ఇప్పుడు కాదు, నువ్వు మరీ ఇంకెక్కువ చేస్తే అప్పుడు చెప్తాను, ఇప్పటికైనా తగ్గించుకో అని చెప్పి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడావు. అసలు ఏంటి ఆ సిచ్యువేషన్, ఇన్సిడెంట్ ఏంటో ఒకసారి మా ఐరమేడికి. ఇప్పుడు అభినయ్ దర్శకి నాకు ఇది ఒక సిద్ధాంతపరమైన గొడవ. అబద్ధాన్ని నిజం చేయొద్దు అనేటువంటి ఒక బాధ్యత కూడుకున్నటువంటి కోపం నాది. రైట్. కానీ ఆ వ్యక్తిగతమైన విషయంలోనికి వెళ్ళేంత కుసంస్కారిని కాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగత విషయానికి సంబంధించింది అనమాట ఆ విషయం. వ్యక్తిగత విషయాలు మనకు వద్దులేదు, దాన్ని నేను మాట్లాడను, అది మంచిది కాదు. ఎందుకంటే ఎంతవరకు గొడవ అంతవరకే చేస్తాను. కాబట్టి ఏంటంటే, నేను పాస్టర్ని కాదు అంటే ఇంతకు నేను ఎక్కడ ఉంటాను? ఆ వ్యక్తి ఏమన్నా అంటే రాయచోటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటాను అని అన్నాడు. 60 కిలోమీటర్లు 40 అని అన్నాడు ఆ వ్యక్తి. కడపకి 60 కిలోమీటర్ల దూరం, రాయచోటికి 40 కిలోమీటర్ల దూరం అన్నట్టుగా అన్నాడు. అంటే నేను ఎక్కడ ఉంటాను కూడా తెలియదు. మొన్న రీసెంట్గా వచ్చాడు ఆ వ్యక్తి, రాయచోటికి వచ్చాడు. వచ్చి కాల్ చేశాడు, బ్రదర్ నేను రాయచోట్లో ఉన్నాను, ఎక్కడున్నారు చెప్పండి అంటే, బ్రదర్ నేను హైదరాబాద్లో ఉన్నాను, రిటర్న్ వచ్చిన తర్వాత కలుద్దాం అన్నట్టు చెప్పాను నేను. అలా ఆ వ్యక్తి కలవడం మిస్ అయింది. నా గురించి ఏం తెలుసు అని చర్చ లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు అబద్ధాలు మనిషి చెప్తాడు, చెప్పకూడదు, వాస్తవానికి చెప్తాడు. కానీ మరి ఈ స్థాయిలో చెప్తారా? ఏమాత్రం భయం లేకుండా, ఆలోచించకుండా ఎంత ఫ్లోలో అబద్ధాలు చెప్తున్నాడు. అది నాకు మినిస్ట్రీ లేదన్నాడు, నాకు చర్చి లేదన్నాడు, తర్వాత నేను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నానంట, నాకు నెలకి 5,000 రూపాయలు అయితే సరిపోతుందంట.
నెలకు 5,000 రూపాయలు అయితే సరిపోతుందంట. అంటే మీరు మహాసేన్ రాజేష్ మీ ఇద్దరు కూడా కలిసి ఏదో చేస్తున్నారంట మనుషులు. మరలా నాకు ఆ రాజకీయ రంగం పురుగుతారు, కానీ నాకు రాజకీయాలంటే పచ్చి చిరాకు. నాకు ఒక్క ఓటు ఉంది. ఆ రోజు నాకు ఎవరు ప్రభుత్వం అయితే మేలు చేస్తా అనిపిస్తే వాళ్ళకి వేస్తాను. ఓకే, అంతకు మించి రాజకీయం గురించి నేను పొరపాటు కూడా మాట్లాడను. నాకు ఆ రాజకీయం కాదు అసలు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మీరు రాజేష్ మహాసేన గారితోటి ఆయనతోటి మీరు కుమ్మక్కయ్యి అభినయ్ దర్శన్ మీద అబద్ధపు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారంట కదా. రాజేష్ మహాసేన గారు నాకు కౌంటర్ ఇచ్చాడు, నాకు తెలిసి 3 నెలల క్రితం 4 నెలల క్రితం. నన్ను అంటే నోటుకు వచ్చినలా మాట్లాడుతున్నాడు, ఏదో ఒక మాట ఏదో ఒక చూపించి నా క్లిప్పింగ్ చూపించి నాకు కౌంటర్ ఇచ్చాడు రాజేష్ మహాసేన. 4 నెలల క్రితం అనుకుంటా, వీడియో ఉంది. అంటే తప్పుడు బోధకుడో లేకపోతే దొంగ బోధకుడో ఇలాంటి పాస్టర్లు ఉంటే క్రైస్తవ్యానికి ఏదో అంటూ కోపంగా నా మీద వీడియో చేశాడు ఆ వ్యక్తి. ఆయనతో నేను కుమ్మక్క అవ్వడం ఏంటి? ఆయన రాజకీయ నాయకుడు, ఆయనతో నాకేంటి పని? ఆయన రాజకీయ నాయకుడు, ఆయనతో నాకు పని లేదు. క్రైస్తవ్యంలో ఇలాంటి వాతావరణం మంచిది కాదు, క్రైస్తవ భవిష్యత్తుకు మంచిది కాదు, ఇది ప్రపంచమంతా గమనిస్తుంది అని నా క్రైస్తవ సమాజాన్ని అవగాహన కల్పించడానికి, నాకు అర్థమైన నిజాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం ఇది. నేను పాస్టర్ని, ఆయన రాజకీయ నాయకుడు, ఆయనతో నాకేం పని? నాకు తెలియక అడుగుతాను. పైగా ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, నా సంబంధమే లేదు. ఒకవేళ ఆయన ఏమంటాడు, రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పేదానికి ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, రాజేష్ మహాసేన ఒక మాట అన్నాడు అనుకోండి, ఆయన మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఆయన తిప్పి కొట్టుకోగలడు, ఎందుకంటే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు. కానీ నేను సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని, పాస్టర్ని, నా మీద వ్యతిరేకత వస్తే నా పక్షాన్ని ఎవరు వస్తారు అసలు? ఇప్పుడు ఆయన ఏదైనా మాట మాట్లాడాడు, ఆయన సర్వైవ్ కాగలడు. అంటే ఇప్పుడు మీ క్రైస్తవ్యంలో కూడా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారంట కదా మీకు పైన? నాకు పైన ఎవరు పెద్దలు? పాస్టర్లు అందరికీ కూడా పైన ఎవరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అనేది కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి మాట్లాడే వాళ్ళకి ఉన్నారేమో నాకు తెలీదు. ఈ మాట్లాడుతున్న వ్యక్తులకి ఇది హత్య అని మాట్లాడుతున్న వ్యక్తులకు ఉన్నారేమో నాకు తెలీదు. నా మీద అయితే ఎవరు పెద్దవాళ్ళు లేరు. ఓకే, నా మీద అయితే ఎవరు లేరు. అంటే మీరు క్రైస్తవ సంఘాలన్నింటికి కూడా భిన్నంగా సపరేట్గా ఉంటున్నారు మీరు? క్రైస్తవ సంఘాలకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే, క్రైస్తవ గుంపుకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నా భావజాలంతో ఎవరైతే ఏకీభవిస్తారో వాళ్ళే నా వాళ్ళు. ఓకే, గత 15 రోజులుగా నోటితో పలకూడని మాటలు మాట్లాడుతున్నది ఎవరా అంటే, ఎవరైతే మీరు క్రైస్తవులు అంటున్నారో వీళ్ళే. పండ బూతులు మాట్లాడుతున్నారు. నాకు తెలిసి నేను ఒంటరి కనపడలేదు కాబట్టి వదిలిపెట్టారేమో, కానీ దాడి చేయడానికి కూడా సిద్ధమే అనేటట్టున్నారు. ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి 2 సార్లు వీడియోలో పబ్లిక్గా మాట్లాడాడు. ఏమని తెలుసా? 1000 మంది పాస్టర్లతో వచ్చి నేను ముట్టడిస్తా అని. నా తెలియక అడుగుతాను, ఇన్ని ఆధారాలు చూసిన తర్వాత, పోలీసు వాళ్ళు ప్రెస్ రిపోర్ట్ పెట్టిన తర్వాత, ఆధారాలు ఇచ్చిన తర్వాత, దీని ప్రకారంగా ఇది యాక్సిడెంట్ అని చెప్తే నన్ను ముట్టడించాల్సిన అవసరం ఏంటి? సరే జాన్ పాల్ గారు, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సరే, ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అనేసి మీరు చెప్తున్నారు, ఓకే ఫైన్. కానీ బైక్ వచ్చి ఆయన మీదకి ఎలా ఉంది అనేసి వీళ్ళందరూ కూడా అదే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. వేరే ఏం లేదు, ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా ఒకటే, బైక్ వచ్చి ప్రవీణ్ పగడాల గారి మీద ఏదో దుప్పటి కప్పినట్టు ఎలా ఉంది, ఎందుకుంది, ఎవరు పెట్టారు? ఓకే, ఈ ప్రశ్నని ఒక పాయింట్ లాగా, అది హత్య అని చెప్పడానికి పాయింట్ లాగా వాడుకున్నారంటే, వీళ్ళకంటే కోడి మేలు, కోడి బుర్ర మేలు. ఇంత అమాయకులు, ఇంత లాజిక్లెస్ ఫెలోస్ అసలు ఎలా క్రైస్తవులు అయ్యారు, ఎలా పాస్టర్లు అయ్యారు అన్నది ఫస్ట్ నాకు వచ్చేటువంటి అనుమానం. ఆ బైక్ ఆయన మీద ఎలా పడింది అన్నది అది అసలు ప్రశ్న కాదు, అసలు పాయింట్ కాదు నాకు అది. కానీ వీళ్ళు ఎలా ఇంత దూరం వచ్చారు, ఇంత పెద్దోళ్ళు అయ్యారు, కనీసం ఏమాత్రం మెచ్యూరిటీ లేదా అనేది వీళ్ళ మీద నాకు అనుమానం. మీరు ఎప్పుడైనా హైవే చూస్తే, మనం హైవే మీద ట్రావెల్ చేస్తుంటాం కదా, హైవే అన్నది ఈ వరదలు రాకుండా, నీళ్ళ కొట్టుకొని పోకుండా ఎత్తుగా కడతారు. రైల్వే ట్రాక్ లాగా ఎత్తుగా ఉంటుంది, పైకి ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తుగా కట్టాలంటే మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇరుపక్కల నుంచి జేసీబీతో ఇలా తవ్వి దాని మీద వేస్తారు. లేదా తవ్వుకున్నా సరే ఈ మట్టి కంకర వేసి ఆ పైకి తీసేటప్పటికి ఇది పల్ల ప్రాంతం అవుతుంది, గుంత ప్రాంతం అవుతుంది. ఇలా జేసీబీతో ఇలా లోడినప్పుడు అక్కడ ఇటు అర్ధచంద్రాకారంలో కాలువ లాంటిది ఏర్పడుతుంది, ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ హైవే నుంచి ఇలా జారినప్పుడు, ఆ బండి మీద ఉన్నాడు కదా, సడన్గా ఇలా స్కిడ్ అయినప్పుడు మనిషి పని చేయదు, ఏం జరుగుతుంది అన్నది. ఓకే,
అప్పుడు లెఫ్ట్లో కదా బండి దిగింది, అవును, లెఫ్ట్లో ఇలా బండి దిగినప్పుడు ఆటోమేటిక్గా ఏ చేతిని లాగుతాం మనం, రైటే. రైట్ చేయిని ఇలా లాక్కుంటాం దాన్ని కంట్రోల్ చేయడానికి, లెఫ్ట్ వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ బండి మీద వ్యక్తి ఎప్పుడైతే ఇలా డౌన్కి అయ్యాడో మనిషి ముందు పడతాడు. అవును, ఇలా డౌన్ అయిపోయేటప్పటికి ఎంత 70 కిలోమీటర్ స్పీడ్ అది. 70 కిలోమీటర్ స్పీడ్లో మనం మామూలుగా ఇలా బండి దింపేటప్పుడు ఇంటి మీద నుంచి స్టెప్స్ మీద నుంచి ఇలా దిగుతాం కదా, అవును కదా. 70 కిలోమీటర్ స్పీడ్లో ఒక్కసారిగా సడన్గా బండి ఇలా కిందికి దిగితే మనిషి ముందు వెళ్ళి ఇలా ముఖం నేలకేసి కొట్టుకుంటుంది. అవును, ఇలా నేరుగా ముఖం నేలకేసి కొట్టుకుంటుంది. ఈ బండి బుల్లెట్ అనేది బరువైన బండి ఇది. ఇప్పుడు ఇది ఎక్కడొచ్చి పడుతుంది, మీద పడుతుంది, మీదనే పడాలి. పక్కన పడితేనే క్వశ్చన్ రైజ్ చేయాలి, పక్కన ఎలా పడుతుంది. ఇంత స్పీడ్తో ఈ గొంతులో పడితే బండి పక్కన ఎందుకు పడిందని క్వశ్చన్ చేయాలి యాక్చువల్గా. కానీ మన వ్యక్తులు ఏం చేశారు అంటే మీద ఎలా పడుతుంది అని అంటున్నారు. గొంతులో పడితే మీద కాకపోతే ఇంకెక్కడ పడుతుంది అని నాకు తెలియక అడుగుతాను. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బండి ఎటువైపు పడాలి అనే దానికి న్యూటన్ ఏమైనా సూత్రాలు చెప్పాడా? లేదు. అకార్డింగ్ టు న్యూటన్స్ బైక్స్ లా అయితే బుల్లెట్ లా అని ఒకటి, దీని ప్రకారంగా ఇలా స్కూటర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బుల్లెట్ అనేది ఇటువైపు పడుతుంది అని ఏమైనా సూత్రం చెప్పాడా? లేదు. యాక్సిడెంట్ అంటే అన్ప్రెడిక్టబుల్, రైట్, ఊహించలేము ఎలా జరుగుతుంది యాక్సిడెంట్ అన్నది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నాడు, అటువైపు ఒక లారీ వెళ్తుంది, రోడ్డు మీద ఇంత కంకర ఉంటుంది, ఆ టైర్ కింద పడి ఇలా అది స్కిడ్ అయ్యి ఆ రాపిడికి నేరుగా వచ్చి నుదురు ఇలా తగిలి అలాగే కొప్పుగూలి చనిపోయినటువంటి యాక్సిడెంట్లు మీరు ఎప్పుడైనా చూసారా లేదా? నేను చూశాను. ఆ రాయి ఇలా తగిలి అలా కింద పడిపోయి అవి చనిపోయాడు. అరే ఎలా అయింది యాక్సిడెంట్ ఇక్కడ అని తనలో పట్టుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. విషయం ఏంటంటే రాయి స్కిడ్ వచ్చి తగిలింది ఇక్కడ ఆ స్పీడ్ మీద, అలాగే పడిపోయాడు, చనిపోయాడు. రైట్. ఇలాంటి యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? యాక్సిడెంట్ అనుకోకుండా, దాన్ని మనం అనుకోము, ప్రమాదం అది. ఇలాగే జరగాలని రూల్ లేదు, ఇలాగే జరుగుతుందని చెప్పలేము. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, నేను మళ్ళీ మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు సారీ. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మాస్క్ని కళ్ళజోడిని మడత పెట్టి పక్కన పెట్టి కళ్ళజోడు కూడా దాని మీద పెట్టారు. అవును, అలా ఎలా పెడతారు, ఎవరు పెడతారు? అంటే ఆయన ఏమన్నా లేచి వచ్చి ఇట్లా పెట్టుకుని అప్పుడు పడుకుని దామ్మ బైక్ ఇట్లా పడిపోయి నా మీద అని చెప్పేసి ఇలా వీళ్ళు ఒక పాయింట్ రైజ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇంత అమాయకులా అని ఫస్ట్ ఒక దగ్గర ఫిక్స్ అయినా నేను. ఈ బైక్ మీద ఎలా పడింది అనేటప్పుడు ఓకే ఇంత అమాయకులు అనేది ఒక బ్రెయిన్లో ఉంది. మరలా ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే చచ్చా అనవసరంగా 50% మార్కులు ఇచ్చిన 20% మేలు, మళ్ళీ 20% దిగుతుంది. ఇదైపోయిన తర్వాత ఇంకోటి అడిగారు అనుకోండి 10కి వస్తుంది. చివరికి వచ్చేటప్పటికి అసలు మనుషులు ఎలా జంతువులు అనే దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీన్ని చెప్తాను వినండి. ఆయన కింద పడ్డాడు, కింద పడినప్పుడు ఆయన మీద బండి పడింది. మీరు చూసారు లేదో, ఆయన ఇలా ఇలా అయిపోయింది, ముఖం ఇలా బండి మీద ఉంది. అక్కడ యాక్సిడెంట్ అయిందని ఎవరో చెప్పగానే అక్కడ స్పాట్లోకి టీం వస్తుంది. టీం రాగానే ఈ పర్సన్ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? ఆ బుల్లెట్ను ఎత్తి దాన్ని పక్కన పెట్టాలి. అవును, బుల్లెట్ పక్కన పెట్టాలి. ఇలా బుల్లెట్ తీసి పక్కన పెట్టినప్పుడు ఆల్రెడీ మాస్క్ ఇలా వేసుకున్నాడు ఆ వ్యక్తి అనుకోండి కదా, మాస్క్ ఇలా వేసుకున్నాడు అనుకోండి. ఇలా వేసుకున్నప్పుడు నేరుగా ముఖం వెళ్ళి కొట్టుకోవడం, తల వెళ్ళి కొట్టుకోవడం మొత్తానికి ఏదో జరిగింది. అలా జరిగినప్పుడు ఈ మాస్క్ అనేది స్టేబుల్గా ఉండేది కాదు, స్టేషనరీగా ఉండే ఆబ్జెక్ట్ అది, ఇలా అతుక్కో ఉండేది కాదు అది. దానికి ఎలా స్టిక్ ఉంటుంది, దాని మీద ఎటు బలం పడితే అటు ఒరుగుతుంది అది. ఓకే, ఇటు పైకి వెళ్ళిందో లేకపోతే ఇటు కిందకి వచ్చిందో లేకపోతే ఇటు సైడ్కి వెళ్ళిందో ఇటు వెళ్ళిందో మొత్తానికి ఒక దగ్గర ఊడిపోయి ఒక పక్కనే వేలాడుతూ ఉందో మొత్తానికి మాస్క్ అనేది కొంచెం ముఖం భాగాన్ని కవర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా కొట్టుకున్నప్పుడు ఇలా వెళ్ళి ఉంటుంది, జారి ఉంటుంది, ఇలా వచ్చి ఉంటుంది, ఇలా వచ్చి ఉంటుంది, ఇలా వచ్చి ఉంటుంది. మొత్తానికి ఏదో మాస్క్ ఏదో ఒక భాగాన్ని అయితే కవర్ చేస్తుంది. ఇలా ఈ ముఖం అనే దానికి ఎప్పుడైతే నేలకు బలంగా తగిలిందో, రాతికి తగిలిందో, ఈ మొత్తం ముఖం ఊబికింది. సో ఆయన గుర్తుపట్టేదానికి అవకాశం లేదు, ముఖం గుర్తుపట్టేదానికి అవకాశం లేదు. సో ఆ మాస్క్ని తీయాలి. మాస్క్ ఏం పెద్ద ఎవిడెన్స్ కాదు, మాస్క్ ఎవిడెన్స్ కాదు. అక్కడ మాస్క్ని ఇలా తీయాలి, తీసి ఏం చేయాలి, జేబులో పెట్టుకోవాలి, పక్కన పెట్టాలి, పక్కనే పెట్టాలి. దాన్ని జేబులో పెట్టుకోరు, దాన్ని పక్కనే పెడతారు. ఇకపోతే ఆయనకు అద్దాలు పెట్టుకున్నా సరే అవి కూడా పక్కకు ఊరుకు మొత్తానికి జరిగి ఉండాలి, అద్దాలు పాడు ఉండాలి. ఆ అద్దాలు కూడా తీయాలి. పర్సన్ ఎవరు ఐడెంటిఫై చేయాలంటే అవి ఎక్కడ పెట్టాలి, పక్కన పెడతారు, దాని మీదనే పెట్టారు.
అయితే అప్పుడు ఎవరు స్పాట్లో లేరు కాబట్టి టీం వచ్చి చేస్తుంది కాబట్టి అంతవరకు ఇంత హంగామా జరగలే. అవును. అక్కడ వెళ్ళి మొదటి వాళ్ళు ఇవన్నీ చేసి తీసి అవన్నీ చేసి అటు తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని లాక్ తీసి ఓపెన్ చేసి ఎవరికో ఫోన్ చేసి ఈ నెంబర్ కలిగిన వ్యక్తి ఎవరని అడిగితే అప్పుడు కదా మిగతా వ్యక్తులంతా బయలుదేరారు. వీళ్ళు రాకముందు చాలా విషయాలు జరిగి ఉంటాయి కదా అక్కడ. ఇప్పుడు ఆ బుల్లెట్ బండి ఎత్తాలంటే కనీసం ఒక 5 మంది వచ్చింటారు కదా. అంతేగా. అక్కడ వచ్చిన వాళ్ళు ఏ బాబు ఇలా పట్టమ్మా ఇలా తీయండమ్మా అంటే బండి తీసి పక్కన హెల్ప్ చేస్తుంటారు కదా. సో ఆ మాస్క్ అద్దాలు అంటే ఈయనవో కావో ఈ బిలాంగింగ్స్ అన్నవి వస్తువులని ఈయనవా కావా అని ఒక ఉంటది కదా వాళ్ళకి. అవి రెండు భద్రంగా పక్కన పెట్టారు. ఇది ఒక ఎవిడెన్స్ వీళ్ళకి. ఇందులో ఏముంటది? ఇంకేమైనా ఉన్నాయి ఇలాంటి ఐక్యూ క్వశ్చన్? ఉన్నాయండి, అడగండి. చాలా ఉన్నాయి. ఆయన ప్యాంట్ వేసుకున్నప్పుడు జీన్స్ ఏం కాళ్ళ, కానీ లోపల మాత్రం కాలిపోయి ఉంది. ఇది ఒక పాయింటా? చెప్తాను వినండి. ఆయన మీద పడింది నిప్పు కాదు, అగ్గినిప్పు కాదు పడింది, సైలెన్సర్. సైలెన్సర్ అనేది అగ్గినిప్పు కాదు, అది వేడిగా ఉంటది కానీ నిప్పు కాదు అది. అంటే ఆ సైలెన్సర్ అంత వేడిగా ఉంటుంది కాబట్టి అది బొక్కను కూడా అంటే బోన్ను కూడా కరిగిచ్చేస్తుందని మాట్లాడారు ఒక పాస్టర్. మరి వీళ్ళు బోన్ సూప్ అలా చేసుకుంటున్నారేమో. మరి వీళ్ళు బోన్ సూప్ చేసుకుంటే చికెన్ బట్టలు కూడా ఆ సైలెన్సర్ మీద వండుకునే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది వీళ్ళకి. సైలెన్సర్ మీద బోన్ ఉడుకుతుందా? వీళ్ళు అతి కాకపోతే సైలెన్సర్ మీద ఆ బోన్ ఉడుకుతుందా? రైట్. ఆ సైలెన్సర్ మీద పడింది. పడగానే ఆయన వేసుకుంది జీన్స్ ప్యాంటు. అది అగ్గినిప్పు కదా, అగ్గినిప్పు అయితే కొంచెం పడినా సరే కాలుతుంది. అది సైలెన్సర్ కాబట్టి ఇది గోతం పట్టున్నట్టుంటది. ఏది? అదే జీన్స్ ప్యాంట్ అంటే. సో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది దీన్ని బర్న్ చేయదు, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో లోపల భాగం కాలింది, ఆ వేడికి లోపల కమిలి ఉంటుంది కానీ ఇది బయట కాలదు. అది అంతెందుకు, ఇది కాటన్ కదా, ఈ కాటన్ మీద మీరు ఐరన్ బాక్స్ పెట్టండి చాలాసేపటి వరకు కాలుతుంది అసలు. అది సిల్క్ కాలుతుంది కొంచెం వేడైనా సరే. అది వేసుకున్న జీన్, అది ప్యూర్ కాటన్ అది. సో అది కాలదు, అది నిప్పు కాదు, సైలెన్సర్. ఇకపోతే ఆయన పడగానే ఎంతసేపు ఉన్నాడు అన్నది మనకు తెలియదు. ఆయన పక్కన పడితే బండి ఎత్తి మీద వేసుకున్నాడా అంటే లేపే క్రమంలో మీద వేసుకున్నాడా, లేకపోతే పడగానే అది ఒక దగ్గర పడి అటు ఇటు పెనుగులాడేటప్పుడు అదేమైనా కొంచెం జరిగిందా, లేకపోతే సైలెన్సర్ ఫస్ట్ కాలినప్పుడు అటు ఇటు అనుకునేటప్పుడు ఏమైనా కొంచెం పక్కకి వెళ్ళిందా, మొత్తం కూడా స్పర్శ అనేది ఉంటుంది కదా, కొంచెం ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత ఉన్నా సరే స్పృహ లేకున్నా సరే చివుకు అన్నప్పుడు కాలినప్పుడు ఆటోమేటిక్గా మనం అలా అంటాం కదా. ఇలాంటి జరిగి ఉండవా? అదే జరిగి ఉండొచ్చు. అలా పడగానే అలానే ఉండిపోయాడు ఏంటి? కాదు, అలా పడినప్పుడు కనీసం తగిలి స్పాట్ డెడ్ అయినా సరే కనీసం కాళ్ళు చేతులు కాసేపు అలా అనాలి అంటారు. ఇది నైట్ 11:50 ప్రాంతంలో సుమారుగా జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock దాకా అక్కడ బాడీ ఉందని తెలియదు ఎవరికి. సో ఈ క్రమంలో ఎలా పడ్డాడో, ఆ పడినప్పుడు అది ఫస్ట్ ఇనిషియల్గా ఎక్కడ పడిందో, తర్వాత ఆ కదిలేటప్పుడు ఎక్కడికి జరిగిందో, ఆ కాలినప్పుడు ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యాడు లేదు, ఇవన్నీ మనకు తెలియదు. అయ్యో మీరు అట్లా అంటున్నారు తెలియదని. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక వైట్ కారు 24/7 ఆయన ఫాలో చేసింది, అందులో ఆల్రెడీ పగడాల గారిని చంపేసేసి ఆ కారులో పెట్టుకుని, అండ్ వీళ్ళు ఎవరైతే డూప్ అనే పర్సన్ ఉన్నాడో ఆయన మాస్క్, ఆయన మొత్తం అన్ని హెల్మెట్లు అన్ని పెట్టుకుని, ఆయన డ్రెస్ ఆయన వేరే వాడు వేసుకుని మొత్తం సీసీ కెమెరాల దగ్గరలో ఉండి ఆయన కూడా తిరగడం జరిగింది. తర్వాత చివరికి ఇక్కడ పడేశారు అని చెప్పి మాట్లాడారు. దాన్ని అనుకుందాం. అసలు ఎంతవరకు రైట్? ఎట్లాంటి రైట్ రాంగ్ అనకండి, ఎందుకంటే ఇది అసలు క్వశ్చన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్వశ్చన్ అయినట్టు, ఇది రైట్ రాంగ్ అని మరలా మనం పెద్ద జడ్జిమెంట్ అక్కర్లేదు. ఏదో వీళ్ళ పైత్యం కుమ్మరించుకున్నారు అంతే, అంతమించి ఇంకోవట్లేదు. ఇక్కడ చెప్తాను వినండి. మరి 9 గంటలకి నేను విజయవాడ క్రాస్ అయ్యానని ఫోన్ చేసింది ఎవరు? డూపా? 9 గంటలకి నేను విజయవాడ క్రాస్ అయ్యాను అని కాల్ చేసింది డూపా? లేదు, ప్రవీణ్ పగడాల గారు. ఆయననా? లేదా మిమిక్రీ ఏమైనా చేశాడా? నేను ఒక పాయింట్ ఇచ్చినట్టున్నా కదా. ఇప్పుడు మళ్ళీ అది కూడా అవుతుంది, అది కూడా ఒక పాయింట్ వస్తుందేమో. మరి కోదాడులో ఆ పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ఆ గన్నును పట్టుకున్నది ఇది ఎవరు అంటారు? నేను అదంటే వాళ్ళు ఏమన్నారంటే ఒక పర్సన్ తోటి నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఖమ్మానికి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఆయన. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో పెట్రోల్ చాలామంది సరిగ్గా పోయకుండా ఉన్నారు కదా, దానివల్ల ఆయన పట్టుకుని పోయించుకున్నారు అందులో, ఎందుకంటే దానివల్ల కూడా ఆయన అనుకోవచ్చు కదా అనేసి అన్నారు. నేను అన్నాను ఇంకా మీకు అలా అర్థమైందా? ఓకే ఫైన్, మీరు అన్నట్టే అనుకుందాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన వెనక్కి చేయి పెట్టారు చూసారా మీకు? ఫస్ట్ ఆయన ఎంట్రీ ఒకటి ఉంది, ఆ ఎంట్రీ వీడియో పంపించాను ఆయనకి.
పంపించినప్పుడు ఆయన చూశారు. చూసి ఓకే కరెక్టే అన్నట్టు అన్నారు. కానీ అక్కడ పోలీసు ఏం చెప్తున్నారు, ఎవరైతే పాపం ఆయన రివీల్ చేశారో పెద్ద ఆయన పోలీసులో, సో ఆయన ఏం చెప్పారు, బ్యాగ్ ఆల్రెడీ టెంట్ అయింది రైట్ సైడ్ కి. అవును, రైట్ సైడ్ కు లెఫ్ట్ సైడ్ కు టెంట్ అయ్యింది. సో దాన్ని ఆయన సరి చేసుకుని పెట్రోల్ పోయించుకోవడం ముందుకు వచ్చాడు. అవును. సో అక్కడికి వచ్చినప్పుడు బ్యాగ్ ఉందా లేదా అని ఆయన ఇట్లా చూసుకున్నది ఆ వీడియో ఉంది, సరిగ్గా చూడండి. ఆ తర్వాత గన్ పట్టుకుంటాడు హ్యాండిల్ అనుకుని. ఆ తర్వాత ఆయన అతి కష్టం మీద పోసే అతను కూడా ఇడిపించుకుంటాడు గన్నుని. అవును. సో మరి దాన్ని పట్టుకుని వదలడు. అవును, అయిపోయింది అనేసి అంటే అయిపోయి ఓకే అని చెప్పి అప్పుడు హ్యాండిల్ పట్టుకుంటాడు. అవును, అది పట్టుకుని ముందుకు ఇట్లా మూవ్ అవుతాడు అని నేను చెప్పడం జరిగింది. ఆయన కాదంట, ఇలా జరుగుండొచ్చు అని మాట్లాడారు. మరి అయితే ఏలూరులో కూడా అది మందు తీసుకున్నది కూడా ఈయన కాదు, సవేరాలో కూడా మందు తీసుకున్నది కాదు. ఒకవేళ తీసుకోన్నా సరే. ఈ తమ్నేల్ గుర్తుందా మీకు? ఆయన పేమెంట్ చేసేటప్పుడు కాకుండా ఒక బ్రాండ్ అడిగినప్పుడు ఉందా లేదా అని అడిగినప్పుడు, సార్ నా దగ్గర ఇది లేదు ఇది ఉందండి, ఓకే 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 అని చెప్పి ఆయన తమ్నేల్ చూపించారు. అది కూడా పోలీసులు క్లియర్ కట్ గా చూపించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ తమ్ము చూపించడం అనేది ఓకే రైట్ అనేది మన ఇండియా కల్చర్ కాదండి. యుఎస్ లో చాలా వరకు వాళ్ళు యూజ్ చేసేది ఇది తమ్ము ఎక్కువ యూజ్ చేస్తారు. ఇదంతా కాదు నాగేంద్ర, ఇదంతా కాదు. ఇన్ని సీసీటీవీ ఫుటేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య లేకపోతే స్నేహితుడు లేకపోతే వాళ్ళ ఏమంటారు రక్త సంబంధికులు వచ్చి ఈ వ్యక్తి ప్రవీణ్ కాదు అని ఎవరైనా అన్నారా? లేదు, ఎవరు అనలేదు. నాకు తెలియక అడుగుతాను, ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికాకే కదా ఈ అభినయ్ దర్శన్ మొదటి భార్య, లేకపోతే ఈ అజయ్ బాబు రెండో భార్య, లేకపోతే ఇంకొకటి మూడో భార్య, వీళ్ళు ఏమైనా భార్యలా ఆయనకి? అంటే అజయ్ బాబు గారికి అండ్ అభినయ్ దర్శన్కి ముందు భార్యలు ఉన్నారా మీకు? మీరు చెప్పినట్టు నేను అట్టంటే లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అన్న గారి సతీమణి ఎవరు? జెసికాకే కదా. జెసికా గారు. నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే మొదటి భార్య అభినయ్ దర్శన్ ఏమో అనిపిస్తుంది ప్రవీణ్ పగడాలకి. ఓకే, మీరు ఎట్లా వచ్చారా? ఎందుకంటే ఆవిడే మౌనం వహించింది. ఇప్పుడు ఆవిడ పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చుంటదా? వాళ్ళు పిలిచి అమ్మ ఈ విధంగా ఆ లిక్కర్ మాటలో ఈయన ఉన్నాడు, ఈయన మీ ఆయనైనా కాదా అని అడుగుంటారా? 100% అడిగే ఉంటారు. ఆవిడ అభివే కాదండి అని ఉంటుందా? ఆయనే అని చెప్పుంటది. ఆల్రెడీ పోలీసులు నిర్ధారించారు కదండి. దానికంటే ముందు 13వ తారీఖు కూడా ఆయన లిక్కర్ ని కొనడం జరిగిందని కూడా చెప్పారు. లాలా చెరువులో కొనడం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి కాదు ఈయన మా ఆయన కాదు, మా ఆయన ఇప్పుడు ఒకవేళ ఆయన చనిపోయిన అంటే బాధను దిగమింగుతారేమో కానీ ఒక బ్యాడ్ ఒక ప్రోపగండ జరిగినప్పుడు అంటే తాగుడుబోతని చిత్రీకరించబడినప్పుడు అది కాకపోతే ఆవిడ ఖచ్చితంగా స్పందిస్తుందా లేదా? స్పందిస్తుంది. ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆవిడ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ ఆవిడకి ఏదో పంపించుంటారు, ఆవిడ చూసింది, అయినా మౌనంగా ఉందంటే అర్థం ఏమని? ఆయనే అని. ఇంకేం ఆధారం కావాలి? పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి పోస్ట్ మార్టం లేకుండా బాడీని ఇవ్వండి అడిగిందంటే దాని అర్థం ఏమని? అంతే కదా కదా. మరి ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆ కుటుంబానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వీళ్ళు ఎందుకు హత్య చేయడము? అప్పటికి ఆవిడ కానివ్వండి వాళ్ళ బ్రదర్ కానివ్వండి ఒక మాట చెప్పారు, మీ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపండి, మాకు పోలీసుల మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పారు. రిలీజియస్ హార్మోని కాపాడండి, మతాల మీద తోయకండి, వాళ్ళ మీద తోయకండి, ఫోకస్ ఆన్ యువర్ ఓన్ మినిస్ట్రీస్, మీ పనులు మీరు చేసుకోండి. అయితే ఇక్కడ జెసికాక చేసిన తప్పు ఏంటంటే ఆవిడ ఇంగ్లీష్లో చెప్పింది, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి సావదు, అది వచ్చిన సమస్య. ఈ వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి సావదు వీళ్ళకి. ఆవిడ ఇంగ్లీష్లో చెప్పింది ఫోకస్ ఆన్ యువర్ మినిస్ట్రీ అంటే అర్థం ఏమంటే మీ పని ఏమంటే చూసుకోండి, మీ పరిచర్లు మీరు చేసుకోండి అని కూడా అర్థం. మీది మీరు చూసుకోండి రా అంతే. వీళ్ళకి ఇంగ్లీష్ రాదే, అది వచ్చిన సమస్య ఇక్కడ. కనీసం ఏమైనా ట్రాన్స్లేట్ చేసి ఆవిడ ఏమంటుందంటే మీరు మీ పని చేసుకుంటారా, మా జీవితంతో ఏం పని మీకు అనేది ఇంగ్లీష్లో అంటే అప్పుడైనా వీళ్ళకి బుద్ధి వచ్చిండదు. ప్యూర్గా ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు. పాపం వీళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి. వచ్చి సావదు, అడుక్కు తినే దాంట్లో బిజీ అయిపోయి వీళ్ళు ఈ ఇంగ్లీషు అనేది ఒకటి ఉంటుంది, దీనికి అర్థం తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఏంటి ఆవిడేమంది, రిలీజియస్ హార్మోనీని కాపాడండి, మెయింటైన్ రిలీజియస్ హార్మోనీ అంది. అంటే మత సామరస్యతను కాపాడండి, దీన్ని పలానా హిందువులు చేశారు పలానా ముస్లింలు చేశారు అని అనకండ్రా, అలా అంటే మతాల మధ్య సామరస్యత పోతుంది అని చెప్పింది. అర్థం కాలే వీళ్ళకి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏమంది, మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అంటే ఏమని, పోలీసులు ఏం చెప్తే అది నమ్మి సావండి అని. దాని మీదుగా అనుమానాలు ఉన్నాయని మాట్లాడకండి, ఇన్వెస్టిగేషన్ నమ్ముతున్నాం, ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నాం అని అన్నప్పుడు ఆవిడ ఇంగ్లీష్లో చెప్పకుండా కనీసం ఒక తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టుకుని చెప్పుకుంటే వీళ్ళకి అర్థమైండేదేమో అని నా అభిప్రాయం. అంటే జెసికా గారు ఎవరైతే ఉన్నారో అంతకంటే జెసికా పగడాల గారికి తెలుగు రాదనే మీ ఉద్దేశం?
ఏమో మరి ఆవిడ వాళ్ళది ఇండోర్ కదా, అక్కడ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం అనుకుంటాను, Okay, ఇండోర్ okay, కదా. okay. కాబట్టి హిందీ ఇంగ్లీషు వచ్చు, తెలుగు రాదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆవిడ మాట్లాడిన విధానాన్ని బట్టి. ఫైన్ ఫైన్. ఫస్ట్ ఫ్యూనరల్ ఆవిడ ఇంకో మాట ఉంది, అంటే అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఏమందంటే, వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి అంది. రైట్. అంటే మేము ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోదలుచుకోవట్లేదు అని అంది. అంటే ఇప్పుడు దానికి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ మాట అన్నారంటే 100% థ్రెట్ ఉంది, థ్రెట్నింగ్ ఎవరైతే చేశారో వాళ్ళే చంపారని అర్థం అనేసి వీళ్ళు వేరే విధంగా కూడా అర్థం చేసి దాన్ని ఇంకా హైప్ కాదు, చేశారు. వీళ్ళు హత్య అంటూ ఉంటే మేము రివెంజ్ తీర్చుకోదలుచుకోలేదు. ప్రవీణ్ పగడాల గారు కూడా హీ ఫర్గివ్స్ ఎవ్రీబడి, ఆయన కూడా క్షమించేటువంటి లక్షణం, అంటే చనిపోయిన ఆయన కూడా క్షమించే లక్షణమే, మేము కూడా క్షమించేస్తాము, ఇది ఎంతో వదిలిపెట్టండి అని చెప్పింది. కానీ దాన్ని వదలకుండా ఇంకా లాగి లాగి లాగి, ఎందుకంటే ఇందులో వ్యక్తిగత స్వార్థం ఉంది. ఎవరైతే గట్టిగా అరుస్తున్నారో ఈ అభినయ దర్శన్ కానీ లేకపోతే మిగతా వ్యక్తులు కానీ అరుస్తున్నారో వీళ్ళకి మంచి ఆదాయ వనరుగా మారాడు ఆయన. ఆయన చనిపోయి వీళ్ళకు జీవనోపాధిగా మారాడు. ఓకే. వేల్ ఫాల్ అంటారు ఇంగ్లీష్లో. వేల్ ఫాల్ అంటే తిమింగలం చచ్చిపోయింది అనుకో, 230 జాతులు బ్రతుకుతాయంట దాన్ని తినడానికి. ఎందుకంటే చాలా పెద్ద జీవి కదా అది. అది చనిపోయి అడుగు భాగానికి వెళ్తారంట, సముద్రం అడుగు భాగానికి. 230 జాతుల, ఇప్పుడు చేపలు కానీ లేకపోతే రకరకాల కీటకాలు ఉంటాయి కదా లోపల ఉంటాయి చూసావా, ఆ క్రియేచర్స్ అన్ని 230 రకాల జాతులు దాన్ని తినేదానికి పని చేస్తాయంట కొన్ని నెలల పాటు.